జై గురుదత్త శ్రీ గురుదత్త. పాండురాజు కుమారుల్లో పెద్దవాడు, కుంతీదేవికి యమధర్మరాజు అంశతో జన్మించినవాడు ధర్మరాజు. ఆయన్ని అందరిలో పెద్దవాడు కాబట్టి యుధిష్ఠిరుడు అనే మాట పాండుకుమారులు అంటూ ఉంటారు. ఈయనకి ధర్మ సూక్ష్మాలు అన్నీ కూడా తెలుసు. ఎన్ని తెలుసున్నప్పటికీ కూడా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ తెలియనట్లుగానే ధర్మరాజు ఉండేవారు. ఎంతమంది చేత జ్ఞానబోధ చేయించుకున్నారో మహానుభావులు, ఎంతమంది దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకున్నారో. ధర్మ సూక్ష్మము అనగానే ముందు వరుసలో ఉండేది ధర్మరాజే. ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలని తపన పడేవారు ధర్మరాజు. అందులో భాగంగా ఒక రోజున ధర్మరాజుకి ఒక సంశయం వస్తుంది. ఆ సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సంశయం ఏంటి అంటే, బ్రాహ్మణులని పూజించడం ఎందుకు, వాళ్ళని పూజించడం వల్ల మనకేం కలుగుతుంది, ఎందుకు పూజించాలి, అందరికన్నా అగ్రతాంబూలం బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి అనేది ఒక సంశయంగా ఎన్నో ఉంది. దాన్ని నివృత్తి చేసుకోవడం కోసం భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నవ్వి ఒకటే మాట అంటారు, నాయన, ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం